రైతు డిస్కంతో ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తుందని రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. రైతు డిస్కంను సీక్రెట్ గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనివల్ల రైతులకు నిజంగా లాభం జరుగుతుందంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదని నిలదీశారు. రైతు డిస్కంపై ఎందుకు అసెంబ్లీలో చర్చించలేదని కవిత విమర్శించారు. వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు డిస్కాం పేరుతో ఒక కొత్త డిస్కాం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉందో ఈ యొక్క ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన నుంచి మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత 6 నెలలుగా ప్రభుత్వము రైతు డిస్కాం పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేయడము, దాని తర్వాత ఈఆర్సీకి మమ్మల్ని ఒక సపరేట్ డిస్కాం కింద గుర్తించండి అని అప్లికేషన్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పకుండా ప్రజలకు చెప్పకుండా దొంగచాటుగా చేస్తూ వచ్చారు. ఇవాళ ఈఆర్సీ పబ్లిక్గా ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్ కోసిందో అప్పుడే ఇది ప్రజలందరి మధ్యలోకి వచ్చింది. అందుకే నేను గౌరవ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారిని, చైర్మన్ గారిని కోరుతా ఉన్నాను, మనం ఒక్క హైదరాబాద్లో ఏసీ గదిలో పబ్లిక్ హియరింగ్ పెట్టి యావత్తు తెలంగాణ రైతుల భవితవ్యాన్ని నిర్ణయించడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈఆర్సీ తరఫున 33 జిల్లాల్లో కూడా రైతు డిస్కాం ఏర్పాటు పైన పబ్లిక్ హియరింగ్ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతు డిస్కాం పేరుతో ఒక కొత్త